కడప జిల్లా తిప్పిరెడ్డిపల్లిలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డును టీడీపీ నేత తొలగించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో ఎస్సీ కాలనీ వాసులు రాకపోకల కోసం ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును టీడీపీ సర్కారు ఏర్పడిన నెల రోజుల్లోనే తొలగించారు. సీసీ రోడ్లు తొలగించడంతో తమ పిల్లలు స్కూలుకు పోవాలన్నా హాస్పిటల్కు పోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మొదట అవగాహన లేకుండా మాట్లాడడమే కాకుండా అబద్ధాలు చెబుతారా అని ఎమ్మెల్యే మందలించారని వాపోయారు. తర్వాత స్వయంగా ఎమ్మెల్యే పగలగొట్టిన రోడ్డును పరిశీలించిన అనంతరం తొలగించిన సీసీ రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నెలలు దాటాయని కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మాకు గవర్నమెంట్ అడ్మిట్ చేసింది కూడా ఇదే, ఇప్పుడు కూడా లిస్టులో కూడా ఉండేది ఇదే 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 చేసినాక అతను 9 నెలల కిందట తను పగల దగ్గర మాకు వాళ్ళకు సరిపోతనంతో ఈ పనులు చేసి వాళ్ళను మమ్మల్ని అంతా ఇబ్బంది పెట్టి చూడు కేపులు తీసి ఇవన్నీ కొండలు తీసినాడు. ఈ కొండలు మేము ఏం చేయాలా, దిక్కు దీపం తెలియకుండా చేసి పెట్టినాడు. ఇక్కడ చూడు ఎట్లా చేసి పెట్టినాడో. దీంట్లో పాములు ఏమి తేళ్ళు అట్లా వర్షాలు వచ్చే అన్ని వర్షాలు వచ్చి అన్నీ కూడా వచ్చి చేరుకుంటున్నాయి. మేము ఏం చేయాలా దీంట్లో అంటే నువ్వేం పోయి నువ్వు బాగా మాడిలో పనుకోండావు. ఇక్కడ మాలామాది గోళ్ళు పిల్ల జల్ల వర్షం వచ్చింది ఊళ్ళో పోవాలా, ఏదైనా అవసరం వచ్చింది పనులు పోవాలా, బాటలు పోవాలా, వాళ్ళు ఎట్లా చేయాలా? ఎవరికి ఏగి లేచినట్టు ఊళ్ళో రెత్తలు అవసరం కదా మాకు. అంగల్లో పోవాలి, దానికి పోవాలి, దీనికి పోవాలంటే ఇటని రకం చేసి పెట్టారే. ఇటన్నీ కాదు, ఇవన్నీ పగలొకటి పదిగినావు, ఇప్పుడు మొదటి మాదిరి చేసి పెట్టావు. అది ఊరికి ఊరికి నడుస్తానేమో అప్పుడు ఇదే సోమాదులుడా ఇవన్నీ గబ్బు గౌలు పట్టి ఎట్లా చేసి పెట్టినాడో చూడు. కుక్క లైన్లు తీసుకొచ్చి అన్ని గబ్బు గౌలు పెట్టి ఇది చేసినాడు. చూడండి సార్, మీరే చూడండి, ఇవన్నీ చూడాలి ఎట్లున్నాయో, దిక్కు దీపం లేకుండా. ఈడ సామాదులు సార్, ఈ సామాదులు ఇవి ఇక్కడ సమాధులు ఉన్నాయని తాత్కాలికంగా అట్లా వచ్చినామంతే. మాకు తాత్కాలిక ఏటారంటే 50 ఏళ్ళ కిందట్లో జాయింట్ కలెక్టర్ వచ్చి అక్కడ చేర్చినాడు. మాకు జాయింట్ కలెక్టర్ వచ్చి జిల్లా కలెక్టర్ వచ్చి జిల్లా సర్వేని పిలుచుకొచ్చి ఆర్డీఓ తరపున రంగనాయకులన్నీ ఆయన ఎవిడెన్స్ చేసి అన్ని సర్వే చేసి తీసుకొచ్చి ఇక్కడ దించినాడు. ఇక్కడ దించిన తర్వాత మాకు ఈ రోడ్డు అంటే ఆడ సమాధులు ఉన్నాయి. మొదట అది సమాధులు ఏంటి తాత్కాలికంగా ఆ రోడ్డు ఇది చేసినారు. ఆ సమాధులు బూడిపై చేసినాక మళ్ళీ గవర్నమెంటు సక్కంగా ఇదే బాగుంటుందని రంగనాయకులు సార్ అని ఇదే మాకు ఖాయం చేసి అందరినీ పోతానే ఉన్నాం. ఇది కూడా సిమెంట్ రోడ్డు లేవు. అప్పుడు కూడా మామూలుగా మెటల్ రోడ్ ఇదే నేల రోడ్డే పోతానే. కొద్ది దినాలకు ఎట్టన్నా ఇట్లా లేని సోమాలు ఉండి మళ్ళీ ఇటు తిప్పేసినారు. మళ్ళీ వచ్చి ఆమె 5 సంవత్సరాల కిందట ఈ రోడ్డు ఖాయం చేసినారు. ఈ రోడ్డు పోతుంటే మళ్ళీ 9 నెలలు పోయిన ఏప్రిల్లో పీకేసినాడు. ఏది వాళ్ళ రాజకీయంతో వాళ్ళకు సరిపోరు, రెడ్లు సరిపోక మాకు వాళ్ళకేం సమస్యలు లేవు. వాళ్ళ నాయన గారు వాళ్ళ అబ్బగారు వాళ్ళ కథ వాళ్ళ విన్నాడు. వీళ్ళకు మాకు సమస్యలు ఏం లేవు. ఏదో వాళ్ళకు సరిపోక మా రోడ్డు బిరుకుతే ఎట్లా సార్ ఇది? అతనికి ఏమైనా అవసరం ఉందా రోడ్డు బిరికేదానికి? చెప్పండి, మీకు అతనికి ఏమన్నా అడ్డం ఏమైనా ఉందా? ఏ అడ్డం లేదు, ఏ కథ లేదు. నువ్వేమన్నా అనంతపురంలో ఉండవు, దీనికి సంబంధమే లేదు. అతని ఏమి అంత పట్టుదలేం నీకు?